హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు జైన్గ్రామ్ వ్యాలెట్లో అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలనేది లైవ్లో చూపిస్తాను. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఈ క్లారిటీ తీసుకొని మీరు ఫర్దర్గా ఎలా చేసుకోవాలనేది క్లియర్గా చూడవచ్చు. కాబట్టి నేను స్క్రీన్ రికార్డ్ కాకుండా డైరెక్ట్ మీకు వీడియో తీసే పెడుతున్నాను, సో దట్ మీకు ఈజీగా ప్రతి ఆప్షన్స్ గుర్తుండేలా. కాబట్టి మనం ఫస్ట్ జైన్గ్రామ్ యాప్ కానీ లేకపోతే డైరెక్ట్ వెబ్సైట్ కానీ మీరు వెళ్ళొచ్చు. సో నేను క్రోమ్కి వెళ్తున్నాను. సో డైరెక్ట్ వెబ్సైట్లో సో క్రోమ్ కానీ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనము జైన్గ్రామ్ లాగిన్ పేజ్కి వెళ్ళాలి. సో జైన్గ్రామ్.net వెళ్ళి లాగిన్ పేజ్లో మన ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ చేయండి. ఓకే, సో లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ప్రాసెస్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీనిలో మీకు ప్లాన్, వీడియోస్, లైక్, షేర్స్, కామెంట్స్ పైన ఎలా ఇన్కమ్ తీసుకోవాలో చెప్పాను. సో ప్రజెంట్ మాత్రం మీకు వ్యాలెట్ ఆప్షన్ చూపిస్తున్నాం. సో మనకు లెఫ్ట్ సైడ్ ఒక మెనూ ఉంటుంది, రైట్ సైడ్ ఒక మెనూ ఉంటుంది. కాబట్టి లెఫ్ట్ మెనూ కాకుండా రైట్ మెనూ పైన మనం క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా పైన పాయింట్స్ కింద. సో వ్యాలెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత మనకు కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు అమౌంట్ అనేది షో అవుతుంది. సెండ్ మనీ, యాడ్ మనీ ఇవన్నీ కనిపిస్తుంది కదా. సో యాడ్ మనీ పైన క్లిక్ చేయాలి. అమౌంట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి యాడ్ మనీ. సో ఇక్కడ మీరు ఎంత అయితే అమౌంట్ ఎంటర్ చేస్తున్నారో అమౌంట్ అనేది ఎంటర్ చేయాలి. సో నేను మీకు ఉదాహరణకి చూపిస్తున్నాను, బట్ ఎవరు కూడా ఇలా ట్రై చేయకండి. సో నేను ₹1 అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ట్యాక్స్ ప్లస్ ప్రాసెసింగ్ ఫీ కూడా మనకు 2.7% పడుతుంది. సో మీరు కంపెనీ నుంచి కానీ లేకపోతే ఫ్రాంచైజీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మీరు ఫండ్ తీసుకుంటే జస్ట్ అమౌంట్ GST పే చేస్తే చాలు. 2.7% అనేది మీకు సేవ్ అవుతుంది. ఒకవేళ మీరు ఆన్లైన్ ప్రాసెస్ చేయాలంటే మనకు GST 18% పడుతుంది అండ్ 2.7% అనేది ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ పడుతుంది. సో టోటల్ అమౌంట్ వచ్చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹100 యాడ్ చేయాలంటే ₹120.70 మీకు యాడ్ అవుతుంది. సో ఇక్కడ నేను ₹1 ఎగ్జాంపుల్ చేస్తున్నా కాబట్టి ఇలా వచ్చింది. సో దీన్ని మీరు కంటిన్యూ క్లిక్ చేయాలి. సో కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ యూపీఐ ఆప్షన్ అడుగుతుంది కదా. సో యూపీఐ ఆప్షన్ పైన టచ్ చేయండి. సో యూపీఐ క్లిక్ చేయగానే మనకి ఏంటంటే ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ ఈ QR కోడ్కి మనం డౌన్లోడ్ చేసుకొని పేమెంట్ చేయొచ్చు, లేదంటే కింద మనకు ఆటోమేటిక్గా అన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. ఇలా మీరు స్క్రోల్ చేయండి. ఒక్కొక్కరి ఫోన్లో ఒక్కొక్క ఆప్షన్ ఉంటుంది. కొందరికి ఏంటంటే వెంటనే యూపీఐ యాప్స్ వస్తుంది, లేకపోతే మీరు ఏంటంటే ఇలా స్లైడ్ అనేది చేయండి, అంటే సైడ్కి జరపండి. సో ఇక్కడ నాకు యూపీఐ ఆప్షన్ కనిపించలేదు, కానీ ఇక్కడ మోర్ ఆప్షన్, అందుకనే చెప్తున్నాను ఒక్కొక్కరి ఫోన్లో ఒక ఆప్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఫోన్పే, గూగుల్ పే అన్నీ కూడా ఓపెన్ అవుతుంది. సో నేను ఇప్పుడు గూగుల్ పే నుంచి పేమెంట్ చేస్తున్నాను కాబట్టి గూగుల్ పే పైన టచ్ చేస్తున్నాను. సో టచ్ చేయగానే మనకేంటంటే పేమెంట్ ఆప్షన్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనం డైరెక్ట్ పిన్ నెంబర్ అనేది ఎంటర్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు అథెంటికేషన్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డైరెక్ట్ మనకి ఏంటంటే కంపెనీ నేమ్ వచ్చేసింది చూడండి, జైన్గ్రామ్ IT సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. కాబట్టి ఇది వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏంటంటే ప్రొసీడ్ టు పే అని కింద క్లిక్ చేసి మనం పేమెంట్ చేయాలి. నేను పిన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను కాబట్టి ఫోన్ స్లైడ్ చేస్తున్నాను. సో మ్యాలెట్లో ఉన్న అమౌంట్ ఎంటర్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కంపెనీకి పేమెంట్ అనేది వెళ్ళిపోతుంది. సో పేమెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఓకే, సో పేమెంట్ వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మీరు ఏంటంటే ఈ పేమెంట్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. సో ఇక్కడ డన్ అని క్లిక్ చేసి ఇప్పుడు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఓకే, సో బ్యాక్ వెళ్ళిపోయింది. సో కొంచెం క్రిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇప్పుడు మనం పేమెంట్ చేసిన ఆప్షన్స్ అంతా కూడా ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో మనకు పేమెంట్ వెళ్ళిన ట్రాన్సాక్షన్ అనేది కనిపిస్తుంది. సో లేదంటే మీరు ట్రాన్సాక్షన్ ఆప్షన్కి వెళ్ళండి. ఓకే, సో మీరు కంపెనీకి పేమెంట్ చేసిన ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ నుంచి మనం స్క్రీన్ షాట్ తీసుకొని అప్లోడ్ అనేది చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు హిస్టరీ, ఇక్కడ మీకు హోమ్ పేజ్లో చూపించకపోతే ఇక్కడ హిస్టరీ ఆప్షన్కి వెళ్ళండి కిందికి. సో హిస్టరీ ఆప్షన్లో మనం పేమెంట్ చేసిన QR స్కానర్ అవి పేమెంట్ చేసాం కదా. సో ఇదనేది మనము స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి. సో నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. ఓకే, సో స్క్రీన్ షాట్ ఓకే, హిస్టరీకి వెళ్ళి క్లీన్ చేయండి, లేకపోతే ఒక్కసారి మీ యాప్ని బ్యాక్ చేసి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ యొక్క స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాలి. సో ఇంతకుముందు స్క్రీన్ షాట్ రాలే కాబట్టి నేను మళ్ళీ అంటే మనం చేసిన పేమెంట్ స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్న యాప్ని ఏంటంటే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి మనం అప్లోడ్ అనేది చేయాలి. కానీ కొందరు ఫోన్లో ఏంటంటే ఇలా బ్యాక్ చేయగానే ఇప్పుడు నాకు ఎలాగైతే అవుతుందో ఆటోమేటిక్గా సెషన్ అనేది లాగౌట్ అయిపోతుంది. సో లాగౌట్ అయినప్పుడు మళ్ళీ మనము కంగారు పడాల్సిన అవసరం లేదు. సేమ్ ప్రాసెస్ చేసి జస్ట్ ఆ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేస్తే చాలు. సో నేను సేమ్ ప్రాసెస్కి వెళ్తున్నాను. సో సేమ్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేయండి. సో లాగిన్ అయిన తర్వాత సేమ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయాలి. సో మెనూ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో వ్యాలెట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనము యాడ్ ఆప్షన్ పైన వెళ్ళాలి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ ఎంతైతే అమౌంట్ యాడ్ చేశారో అంతే అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేయాలి. సో ఇంతకుముందు మనము 100 రూపీస్ యాడ్ చేసుకుంటే 100. సో ఇప్పుడు నేను మీకు చూపించడానికి 1 రూపీ యాడ్ చేశాను కాబట్టి 1 ఆప్షన్ క్లిక్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ వచ్చింది. సో 1 ఎంటర్ చేసి కంటిన్యూ. సో సేమ్ ప్రాసెస్ వస్తుంది, కంటిన్యూ. యూపీఐ పేమెంట్స్ ఆల్రెడీ పేమెంట్ చేసినాం కాబట్టి పేమెంట్ చేయాల్సిన పని లేదు. సో ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. సో మీరు ఆల్రెడీ పేమెంట్ చేశారు కాబట్టి ఇక్కడ మళ్ళీ పేమెంట్స్ యాప్ ఓపెన్ చేయకుండా ఏంటంటే కాపీ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ కాపీ అని వస్తుంది కదా, కాపీ ఇమేజ్ క్లిక్ చేయండి. సో ఇది డౌన్లోడ్ అయితే డౌన్లోడ్, లేదంటే క్యాన్సిల్ కొట్టండి. కొట్టిన తర్వాత ఏంటంటే అప్లోడ్ రిసిప్ట్ అని వస్తుంది కదా, సో అప్లోడ్ రిసిప్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చూస్ ఫైల్ అని వస్తుంది కదా, చూస్ ఫైల్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనం పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ ఉంది కదా, సో పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది ఇక్కడ అప్లోడ్ అనేది చేసి ఇక్కడ అప్లోడ్ రిసిప్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే ఇక్కడ ఏంటంటే మీరు రిసిప్ట్ అనేది సక్సెస్ఫుల్ చేశారు కాబట్టి కంపెనీ ఏంటంటే మీ పేమెంట్ని చెక్ చేసుకొని వాళ్ళు బ్యాక్ ఎండ్గా మీకు ఫండ్ అనేది యాడ్ చేస్తారు. సో ఒకవేళ మీరు కంపెనీ చూసి మీకు ఫండ్ అప్రూవల్ చేయాలి కాబట్టి లేట్ అవుతుంది అనుకుంటే మీరు మీ సీనియర్ లీడర్స్ దగ్గర మీరు ఫండ్ అనేది తీసుకోవచ్చు. సో మీరు ఎవరైతే ఫ్రాంచైజీ ఓనర్ ఉంటారో ఆథరైజ్డ్ ఫ్రాంచైజీ ఓనర్స్ లిస్ట్ అనేది కంపెనీ ఇస్తుంది. లేకపోతే ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళ లింక్ తీసుకొని మనము ఈ యొక్క పేమెంట్ అంటే వాళ్ళకి పేమెంట్ చేయగానే వాళ్ళు ఇమీడియట్గా మనకు ఫండ్ పంపిస్తారు కాబట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ తెలియని వ్యక్తులు ఏంటంటే వాళ్ళు ఫండ్ ఇస్తారో లేదో అనేది భయం ఉంటే మీరు ఆన్లైన్ ప్రాసెస్ చేయండి. కంపెనీ చూసుకోగానే మీకు ఫండ్ ఇచ్చేస్తుంది. సో ఒక హాఫ్ అన్ అవర్ ఆగినా కూడా మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. కాబట్టి నెట్వర్క్ అంటే ఏంటంటే 1-to-1 వెళ్తుంది కాబట్టి నమ్మకస్తుల త్రూనే వెళ్తాం కాబట్టి మీరు డైరెక్ట్ మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ తీసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ఆన్లైన్ ప్రాసెస్ చేయొచ్చు, లేదంటే కంపెనీ క్యూఆర్ కోడ్ మీ ఫ్రెండ్స్ పంపిస్తారు, కంపెనీకి ఫండ్ పంపించి వాళ్ళ త్రూ గిట్ట మీరు అప్రూవల్స్ అనేది తీసుకోవచ్చు. సో ఇది అయిన తర్వాత మళ్ళీ మనము ఐడి యాక్టివేషన్ ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను చేసే ప్రతి వీడియోస్ మీకు టైం టు టైం అందుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్తోనే మేము ముందుకు వస్తాను.